కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. అతను కనబడగానే స్క్రీన్ మీద మనకు తెలియకుండానే నవ్వొచ్చేస్తుంటది. ఎంత మంచి నటుడంటే, ఆయన ఏడిస్తే మనందరం ఏడ్చేస్తాం. ఆయన నవ్వితే నవ్వుతా ఉంటాం. ఆయన మంచి చెప్తే ఆ మంచిని తీసుకోవాలని చెప్పి చూస్తాం. 'ఆ నలుగురు' అనే ఒక సినిమా చేస్తే నిజంగా జీవితం ఇంతే కదా అనుకుంటాం. ప్రతి ఒక్క ప్రతి ఒక్క నటనలో ఆయన చూపించే వైరుధ్యం మామూలుగుండదు. అంత గొప్ప నటుడు పద్మశ్రీ అవార్డుని వరించడం అంటే మామూలు విషయం గాదు. గత 48 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ కళాకారుడుగా, నటుడుగా, నిర్మాతగా అనేక పాత్రలు వేశారాయన. ముఖ్యంగా హీరోగా చేసిన అనేక సినిమాలు ఎంతో గొప్ప పేరుని తీసుకొచ్చాయి. బాపు గారు 'స్నేహం' అనే సినిమా ద్వారా తనని హీరోగా పరిచయం చేస్తే, అనేక సినిమాల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారు. అసలు కామెడీ సినిమా అనగానే ఆయన గుర్తొస్తారు. ఒక ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అయ్యుండొచ్చు, అప్పుల అప్పారావు అయ్యుండొచ్చు, ఆ ఒక్కటి అడక అయ్యుండొచ్చు, ఏప్రిల్ 1 విడుదల అయ్యుండొచ్చు, మంచు పల్లకి అయ్యుండొచ్చు. ఇట్లా ప్రతి ఒక్క సినిమాలో కూడా తన హాస్య ధోరణితో అందరిని కూడా నవ్విస్తూ ఉండేవారు. అందుకే ఆయనకి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రుల వరకు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన్ని చూస్తూ ఆయనకి మన ఇంట్లో ఎవరికైనా బాగా స్ట్రెస్‌గా ఉంటే, 'రాజేంద్ర ప్రసాద్' సినిమా పెట్టుకుంట్రా మొత్తం స్ట్రెస్ పోతది అన్నట్టుగా ఆయన సినిమాలుండేయి. అలాగా పెద్ద పెద్ద దర్శకులందరితోని పనిచేసిన అనుభవం అయింది. ఒక పక్క సంగీతం శ్రీనివాసరావు గారితో 'మేడం' అనే సినిమా చేసిన, చంద్ర సిద్ధార్థ్ గారితో 'ఆ నలుగురు' చేసిన, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన 'రాజేంద్రుడు, గజేంద్రుడు', 'మాయలోడు' ఇలాంటి సినిమాలతో అప్పటి యువతకి చాలా దగ్గరయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నటించిన 300 సినిమాలు పైగా సినిమాల్లో ఎన్నో పాత్రల గురించి చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా ఈ కాలం దర్శకులు కూడా ఆయనకి ఇంకా కొత్త క్యారెక్టర్లు రాస్తూ ఆయన్ని ఇంకా లైమ్ లైట్‌లో ఉంచుతున్నారు. ముఖ్యంగా మనం 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు గానీ, లేకపోతే 'అనిల్ రావిపూడి' గారు గానీ, ఆయనకి ఇప్పటికి సంభాషణలు రాస్తూ ఆయన కోసం కొత్త పాత్రలు సృష్టిస్తున్నారంటే, నటుడుగా ఆయన ఎంత ఉన్నత శిఖరాల్లో ఉన్నారనేది మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇది టాక్ తెలుగుకి ఆయన ఒక సెపరేట్‌గా ఒక వ్యక్తిగతమైన పాడ్‌కాస్ట్ అందించారు. ఆ పాడ్‌కాస్ట్‌లో తనకు సంబంధించిన లైఫ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన స్పృశించి అన్ని విషయాల గురించి మాట్లాడారు. ఇలాంటి అన్ని పాత్రలతో మీరు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉండాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్ తెలుగు.